సోషల్ మీడియా అమ్మ, ముందు మీడియా దాన్ని ఆ వీడియోని ఎందుకు హైలైట్ చేశారు? ఆమె ఒక యాంకర్ కాదు, ఒక యూట్యూబర్ కాదు, అడిదిపి ఇడిదిపి 100 మంది కూడా లేరంట ఆమె దానిలో, ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ ఫేస్బుక్లో కానీ. మరి ఎందుకు ఆ వీడియో అనేది ఆ బస్సులో ఎవడో ఎక్కడో మళ్ళీ ఆమెకి ఆడో లంకకి శ్రీలంకకి ఉన్నంత దూరం ఉంది. మరి ఆయనకి ఎట్టా చేరిందో, మరి ఎందుకు ఫీల్ అయ్యాడో మరి ఆయన అర్థం కావట్లా. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటేనే ఆశ్చర్యం అనిపించింది. మరి అట్లాంటి వీడియోల మీద పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని చాలామంది కామెంట్లు చేశారు. కానీ పోలీసులు స్పందించారు, ఆమెను అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు, వీడియోని వైరల్ కాకుండా కూడా ఆపడం కూడా జరిగింది. చట్టాలు అన్ని మన చుట్టూరు ఉన్నాయి, మనం ఏం చేసినా కానీ కరెక్ట్ ఉన్నట్టుగా ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు కదా. నేను అంటుంది అదేనమ్మా, ఒక వీడియో పెడుతున్నామంటే 1-2 సార్లు ఆలోచించాలి. మన మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళే కానీ ఏంటంటే ఎవరు పడితే అప్పుడు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. ఫోన్ ఉంటుంది, పెద్ద ఫోన్ లేకుండా ఎవరి దగ్గర ఉంటుందా, చదువుకోని వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఏదంటే తెలిసి తెలియని వీడియోలు పెడుతున్నారు. వీటి మీద ఒక మన యూట్యూబర్స్ మేనేజర్లు కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మరీ దారుణం అయిపోతుంది. ఆ మేనేజ్మెంట్లు అనేది సరైన చర్యలు తీసుకునేటట్టు పోలీసు వ్యవస్థలు స్పందించాలని చెప్పేసి మేము అనుకుంటాం. అంటే సోషల్ మీడియాలో అంటే వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు అనేది ఉద్దేశించి కూడా చాలా మంది వీడియోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. భయపడిపోతాం అమ్మా, మీరు అన్నమాట కరెక్ట్. ఆ మాట వల్లే చాలా మంది మేధావులు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఓకేనా, చాలా మంది ఎన్నో మంచి విషయాలు మనకి సొసైటీలో చెప్పాలనుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా కామెంట్ చేసేవాళ్ళు కూడా చేయండి, మీరు తప్పులేదయా, తగ్గట్టు చేయండి. మీకు రివర్స్ ఉన్నా కానీ ఒక కామెంట్ అనేది చేయండి. ఓకేనా, అది దారుణంగా చేయడం వల్ల మాట్లాడే 10 మంది కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడం వల్ల కొన్ని విషయాలు అనేది తెలియట్లేదు. అది తెలియాలి, కామన్ మ్యాన్ నుంచి ఏం విషయాలు ఉంటాయి ఏందనేది బయటికి లాగేదే మీడియా. అందరి గురించి తెలియాలి. తెలియటంలో కూడా ఏంటంటే ఒక తత్వం, మంచి తత్వం అనేది ఉండాలి అని చెప్పి మేము అనుకుంటాం. ఆయన అంతగా స్పందించాల్సిన అవసరం లేదమ్మా. వీడియో చూశాను నేను, ఏంటంటే అంత ఫీల్ అయిపోయాడంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. లేదా ఎవరైనా కింద కామెంట్లు చేశారా అంటే అది కూడా లేదు. ఒక్క కామెంట్ కూడా అలా ఏది అట్లా చేసినట్టు కామెంట్లు లేవు. 4-5 కామెంట్లు వచ్చినాయి, ఆయన గురించి చేసినట్టు కూడా ఆ కామెంట్లో లేవమ్మ. కాబట్టి ఏంటంటే ఆయన మరి ఎందుకనో మరి అర్థం కాలేదు. ఇక ఈమెకి మెలకే చుట్టుకున్నట్టే అయింది పరిస్థితి అది. కానీ పోలీసులు స్పందించారంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ.